పాల చుక్కలు నా మీద, బాబాయ్ మీద, విశాల్ మీద. దేవుడా! అంబా శివశంబా. అందరూ అలా దూరంగా ఉన్నారేంటి? కాస్త దగ్గరికి రండి. పాల రెబ్బలు పడాలి కదా. అందరి మీద పడితే పెద్దదిని గురించి ఎవరికి తెలుసు అనుకోవాలి? ఇప్పుడు ఎంత దూరం ఉంటే అంత మంచిదిలేమ్మా. పెద్ద చిక్కే వచ్చి పడిందే. విశాలాక్షి పెద్ద భక్తురాలు, తనన్నట్టే జరిగేలా ఉందే. అవును, గాయత్రికి అంతా తెలుసు. అమ్మకి అమ్మ గురించి తెలియకపోవడం అంటే అన్నీ తెలిసిన నోట్లో మాట రాదు. వెరీ గుడ్. పాపని అడగండి. ఏమండి, పెద్దత్తయ్య గురించి పాపని అడగండి. టకటకా చెప్పేస్తుంది. జోకులేకే. అమ్మా పాలివ్వమ్మా అని నోరు తెరిచి అడగని చిన్నపిల్లకేం తెలుస్తుంది? గాయత్రికి గాయత్రి అమ్మగారి గురించి తెలిసే ఉంటుంది అంటే దీని వెనక ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంటుంది పిన్ని. పాలరెబ్బలు ఈ పిల్ల మీదనే ఎందుకు పడాలి? ఇంకెవరి మీదైనా పడొచ్చు కదా. దగ్గరగా ఉన్న ఎద్దుల మీద పడలేదు, అమ్మ మీద పడలేదు, దంచిన నా మీద చుక్క పడలేదు. సరాసరి పాప మీదనే పాల చుక్కలు పడ్డాయంటే అంటే గాయత్రి పెద్దమ్మ జాడా నీడా అన్ని ఈ పిల్లకి తెలుసంటావా గారడీ పిల్ల? అందులో సందేహమే లేదు. వెరీ ఇంట్రెస్టింగ్. బుజ్జి పిల్లకి తెలుసు కానీ మాటలు ఇంకా రావడం లేదే. వీళ్ళేదో కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటే మీరు వింటారేంటి బావగారు? తనకెలా తెలుస్తుంది? లేదు లేదు, ఇందులో ఏదో లాజిక్ ఉండుంటుంది. వీళ్ళు ఇంకా నమ్మట్లేదమ్మా. నిరూపించాలా? వద్దులే అమ్మా. ఏ పాపం ఎరుగని పసిపాప వైపు అందరూ కళ్ళార్పకుండా చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది. ఆ దిష్టి కూడా పోతుంది నాన్న. సుమనా, నీ చేతిలో బియ్యం పిండి ముద్దను వదిలేసే, అది గాయత్రి పాప దగ్గరికే వెళ్తుంది. నేను పెద్దబాబు గారి వైపు దొర్లిస్తాను. అప్పుడు కూడా పిల్ల వైపు వెళ్తే నువ్వు చెప్పిందే నిజం అనుకోవచ్చు.
ఇంక వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మాటలొస్తే గాయత్రి పాపే గాయత్రి అమ్మగారు గురించి చెప్తుందన్నమాట. ఓం నమః శివాయ. నా వల్ల కాదు విశాల్. ఈ సీక్రెట్ ని నేను మోయలేను. గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య అన్న నిజాన్ని నేను అందరితోనూ చెప్పేస్తాను. వదినా, ఆ పని మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. ఇంకెన్నాళ్ళని జాగ్రత్త పడమంటావు? ఫ్యాన్సీగా ఉండే జాకెట్టే బరువుగా ఉంటుందని నేను వేసుకోను. అలాంటిది ఇంత బరువైన విషయాన్ని గుండెల్లో దాచడం అంటే అది ఎంత కష్టమో నీకేం తెలుసు? అది కాదు వదినా, నేను చెప్పేది విను. బాబుగారు, మీతోనే మాట్లాడాలని మీకోసమే వెతుకుతున్నాను. అలాంటప్పుడు నేనిక్కడెందుకు? మీరు మాట్లాడుకోండి. అక్క, పర్వాలేదు, నువ్వు కూడా ఉంటే మంచిది. దేని గురించి? గాయత్రి అమ్మగారి గురించి. నేను చెప్పానా విశాల్? నాకొచ్చిన డౌటే చెల్లికి కూడా రావచ్చు అని. అబ్బా వదినా, నువ్వు ఊరుకోవా? నీకేం డౌట్ వచ్చిందక్క? నాకు రాందెప్పుడులే చెల్లి, ఎప్పుడూ ఉండేదే కదా. నువ్వేదో అడగాలని వచ్చావు కదా, ఆ పని పూర్తి కాని ముందు. గాయత్రమ్మ గారి గురించి తెలుస్తుందని విశాలాక్షి చెప్పినట్టు చేశాం, కానీ మనకు తెలియాల్సింది గాయత్రి పాప గురించి అనిపిస్తుంది. కరెక్ట్గా అడిగినప్పుడు సమాధానం చెప్పనప్పుడు ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది. ఏమంటారు బాబుగారు? నైని, నువ్వు చెప్పింది వింటున్నాను. గాయత్రి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంటుంది? జోగయ్య శాస్త్రి గారి మనవరాలు, ఆయన కూతురు శారదకి పుట్టిన బిడ్డే గాయత్రి. ఆ వివరాలు కాదక్క. గాయత్రమ్మ గారి గురించి అందరికన్నా బాబుగారికే తెలుసుండాలి. కానీ విశాలాక్షేమో గాయత్రి పాపకే ఎక్కువ తెలుసంటోంది. బియ్యం పిండిలో కలిపిన పాలు కూడా పాప మీదనే చిందాయి, చూశారు కదా. అందుకే కదా టెన్షన్ పడుతుంది. వదినా, టెన్షన్ ఎందుకు? రిలాక్స్ అవ్వడానికి. అక్క, కన్ఫ్యూజ్ అయ్యేలా మాట్లాడుకో. బాబుగారు, మీరు చెప్పండి. ఏం చెప్పాలి? రోట్లో చెరుగ్గడలతో విశాలాక్షి దంచినప్పుడు పాలెందుకు పాప మీద పడ్డాయి? దంచినవి కాబట్టి పడ్డాయి చెల్లి. అక్క, అందరం అక్కడే ఉన్నాం. ఎవరి మీద ఆ పాలు చిందలేదు. కేవలం గాయత్రి పాప మీదే పడ్డాయి. దాని అర్థం గాయత్రి దేవని అంటే? అంటే పాప పూర్తి పేరు అదే కదా నైని? పేర్లు ఊర్లు అన్నీ నాకు తెలుసు బాబుగారు. గాయత్రి పాపకి గాయత్రి అమ్మగారికి ఏంటి సంబంధం? ఒకటే సంబంధం. ఏంటది? ఒకటే అని చెప్పాను కదా. అదే ఏంటక్క? విశాల్, చెల్లికి ఇంకా అర్థం కాలేదు. వదినా ప్లీజ్, నువ్వు నన్ను అడ్డంగా బుక్ చేయొద్దు. నైని, పాపకి మా అమ్మ గురించి ఏం తెలుసో తనకి మాటలు వచ్చేంత వరకు మనం ఓపిక పట్టక తప్పదు. ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది. అర్థమైందా చెల్లి? లేదక్క, నీకు అర్థమైందా? అర్థమైంది. ఏమని? నీకు అర్థం కాలేదు అని. బట్ నథింగ్ టు వరీ చెల్లి, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, యు నో. అక్క, నువ్వు బరువు పెరిగితే ఎద్దులే మోస్తాడు అనుకోవచ్చు. నువ్వు ఎత్తు పెరిగితే నేను ఎత్తుకోవడం కష్టం అవుతుంది కదమ్మా. ఒక పని చేయి పావనయ్యా, నువ్వు చేతులు పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుని పల్లకి మోసినట్టు ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం అనుకుంటూ వెళదాం, సరేనా?
మీ ఐడియాలు ఒడియాల కోసం వచ్చిన కాకులు ఎత్తుకెళ్ళా పిల్లని కింద పడేసేలా ఉన్నారే. కిందకి దించు ఆడుకుంటుంది. మన కొడుకునెప్పుడు ఇంత గారాబంగా చూడలేదు. ఈ పిల్లను మాత్రం అపురూపంగా చూసుకుంటున్నారు. వారసుడు వంకాయ అని పిల్లాన్ని వీళ్ల చేతికి ఇవ్వనివ్వదు కదా మీ మమ్మీ. డమ్మోడమ్మా, గురువుగారు వచ్చారు. నమస్తే గురువుగారు. శుభం భూయాత్. రాజమాత కూడా వచ్చారంటే విశేషం ఏదో ఉండే ఉండాలి. విశాల్, విక్రాంత్, పెద్ద మరదలు, చిన్న మరదలు అందరూ హాల్లోకి రండి. వల్లభా, నువ్వెందుకు కేకేశావు? మీరు పిలిస్తే మీ గొంతు ఎక్కడ రాసుకుపోతుందోనండి పెద్దమ్మా. నమస్కారం స్వామి. నమస్తే స్వామి. పెద్దత్తయ్య ఆస్తులు రాసుకుపోతారే కాని ఆవిడ ఆరోగ్యానికి రాసుకుపోయేదంటూ ఏమీ ఉండదు. ఏమంటారు అత్తయ్య గారు? ఆశ అనే నీ అనారోగ్యం ఇంకా మెరుగుపడలేదనుకుంటాను. నేను దేనికి ఆశపడ్డాను ఇప్పుడు? ఎక్కువ మాట్లాడే కొద్దీ ఇబ్బందుల్లో పడతావు. కూర్చోండి స్వామి. పర్వాలేదు విశాల. అమ్మగారు ఇటివ్వండి. ఒక్క నిమిషం నైని. అది విశేషమైన ప్రసాదం. వారసత్వాన్ని అందించే ఈ ముగ్గురు కోడళ్ళకి సమానంగా పంచాలా లేకపోతే ఒక్కరికే ఇవ్వాలా అనేది లలితాదేవి నిర్ణయం. పెద్దమ్మా, ఏ ఊరెళ్ళొచ్చారు? నాగులాపురం నాగలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్ళొస్తున్నాను విశాల్. ప్రసాదం తీసుకొచ్చానని గురువుగారికి చెప్పగానే కూడా వస్తానని వచ్చారు. అంబా శివశంబా, ఆ ప్రసాదాన్ని కళ్ళతో చూసే భాగ్యం మాత్రమే ఉంటుందనుకుంటున్నా. తినేసేయాలని తొందరపడకండి సుమనా. ఇవ్వమని మా అక్క చేచాచిందే కాని నేను అడగను కూడా లేదు. అలా అని తీసుకోకుండా ఉండలేం కదా చిట్టి. అయితే మాకెవరన్నమాట. కేవలం ప్రతి సృష్టి చేయగల శ్రీమూర్తి మాత్రమే తీసుకోవాలి పావన. ఆ అవకాశం మా ఆవిడ లేదులే స్వామి. ఇక్కడ ఉన్నది ముగ్గురు కోడళ్ళైనా మళ్ళీ పిల్లల్ని కనాలంటే హాసినికి ఒక్కదానికే అవకాశం ఉంది. మీరెలా చెప్పగలరు? తల్లి కొంగును పట్టుకుని తిరిగే నువ్వు పెళ్ళాం కొంగు పట్టుకుంటే తప్ప రెండోసారి తండ్రి అనిపించుకోవని హాసిని ఉద్దేశం. అయితే నైనికా ఛాన్స్ ఉందంటారా? లేదు బావగారు. గాయత్రమ్మగారు దొరికేంత వరకు ఇంకో బిడ్డని కనాలన్న ఆలోచన చేయడం లేదు. మీరు దత్తత తీసుకోవడమే సరిపోయింది కదక్కా. కన్నబిడ్డల కన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యతనిస్తే ఎవరిని వారసురాలనుకోవాలి? ఇలాంటి కబుర్లు బాగానే చెప్తావు గానీ పోనీ నువ్వు కొనగలవా ఇంకొకరిని? ఆ అదృష్టం లేకుండా చేసిన మహానుభావులు తమరు. సుమనా, నువ్వాగు. అమ్మగారు స్వామివారి ఇంటికొచ్చాక వారికి సేవలు చేయడం గురించి ఆలోచించాలే తప్ప ఒకరినొకరు కీచులాడుకుంటూ వచ్చిన వారికి ఇబ్బంది కలిగించకూడదు. నయని, మీ ఇల్లు మీ ఇష్టమని నడుచుకోవచ్చు కదా. లేదమ్మగారు, మీరు మా అతిథులే. అతిథి దేవో భవ అంటారు కదా. దాని అర్థం తెలుసా? ఉన్నట్టుండి ఊడిపడే వాళ్ళకి
ఊడిగం చేయమనే కదా. లేదు సుమన, చుట్టమో స్నేహితుడో కాని పరిచయస్తులు ఎవరైనా దేవుడే. తిథి లేకుండా వచ్చిన అతిథిని దైవంలా భావించి మర్యాదలు చెయ్యాలి అంటారు. దైవం మానవ రూపేణ భగవంతుడు అతిథి అర్చనలతో సంప్రీతుడవుతాడు. నిజం. అతిథుల సంప్రీతి వల్ల మీ అభీష్టాలు నెరవేరుతాయి. నాకే కోరికలు లేవులేండి పెద్దత్తయ్య గారు. ఈ ప్రసాదం తీసుకోవాలని లేదా సుమనా? అక్కర్లేదు. మన్నించాలమ్మగారు, మా చెల్లి కటువుగా చెప్పినందుకు. సూటిగా చెప్పడం నాకు అలవాటని తెలుసు కదక్క. అయినా మిమ్మల్ని అతిథులుగా ఎందుకు భావించాలి? సుమనా, అలా అంటావేంటి? గురువుగారు బాధపడతారు కదా. అపార్థం చేసుకోకండి. చిట్టి ఉద్దేశం పెద్దత్తయ్య పరాయి వాళ్ళు కాదు అని కదా చిట్టి? అలా అనుకుంటే తప్ప తనని క్షమించలేం. నైని, నువ్వేమంటా? చెప్పా పెట్టకుండా వచ్చే ఎవరైనా సరే వారిలో బదిర, పంగు, అంధ, భిక్షుక, బ్రహ్మచారి, జటి, పరినాజక, అతిథి, క్షపణక, అవధూతలు ఉంటారు. సద్బుద్ధితో వారిని సేవించడమే గృహస్థుల కర్తవ్యం అంటారు. వేసుగ్గా చెప్పావు నైని. ఈ ప్రసాదం నీకే, తీసుకోమ్మా. ఏముందో తీసి చూడు నైని. బంగారు నగలు. ప్రసాదం అంటే బంగారమా? అనవసరంగా వద్దన్నావు కదా సుమనమ్మ. ముందే చెప్పాలి కదా. నాగలక్ష్మి గుడి నుంచి అంటే ఏం తెస్తారు ఏంటోనని కంగారు పడి కాదు అని అన్నావు. ఆ భాగ్యం చెల్లికి దక్కింది. మొన్న గాయత్రి పాపకి పునఃనామకరణ చేసి యావదాస్తిని రాశాం కదా. కాస్త బంగారమైనా ఇవ్వలేదే అనిపించింది. దోసిలి పడితే ఎంతొస్తుందో అంతైనా ఇవ్వమని గురువుగారు సెలవిచ్చారు. దోసులు పడితేనే అంత బంగారం వచ్చిందంటే పొంగు పడితే ఎంత కనకమో. నా చెల్లెలు గాయత్రీదేవి జాడ తెలిసి తను గనక ఈ ఇంటికి వచ్చింది అంటే మీరెవరూ మోయలేనంత బంగారాన్ని తీసుకొచ్చి పెడతాను. ఆ రోజు త్వరలోనే వస్తుందమ్మా. నైని, పండక్కి వేసుకోమ్మా. బాబుగారు, పెద్దమ్మిచ్చాక కాదనకూడదు. ఉండనేమో. నైని, జాగ్రత్తగా పెట్టమ్మా.
దిష్టి పెట్టేవాళ్ళుంటారు. సరే అమ్మగారు.